రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ చదువుకునే పిల్లల గోసలు మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. కానీ ఇక్కడ గట్ల కాదులా, సార్ మాట ఇచ్చినట్టే పని చేసిండు, ఎవలా సారు అని ఆలోచన చేయకుండా ముచ్చట చూడురి. రాజకీయ నాయకులు వస్తున్నారు అట్లనే పోతున్నారు కానీ చదువుకునే పిల్లల గోసలు మాత్రం ఎవరు పట్టించుకుంటలేరని. కానీ ఇక్కడ గట్ల కాదులా, సార్ మాట ఇచ్చినట్టే పని చేసిండు. మరి ఆ సార్ ఎవరో కాదు, మన మంత్రి కేటీఆర్ సారు. నాకు ఒకటి నచ్చలేదు, ఈ రూమ్ చూడంగానే ఒకటి మంచిగా అనిపించలేదు. మీరు అట్లా కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. సో ఐ రిక్వెస్ట్ వీసీ గారు, మొట్టమొదటిది దయచేసి చైర్స్ కాదు, ఆ ఫిక్స్డ్ చైర్స్ ఆడిటోరియంలో ఎట్లయితే పెడతామో మనకు కొంత డబ్బు అవుతుంది కాబట్టి తప్పకుండా శాంక్షన్ చేద్దాం. వెంటనే మేము మళ్ళీ వచ్చేసరికల్లా ఇంత గుర్తుపెట్టుకుని మళ్ళా కాదు ఎందుకంటే అయితే అందరం కిందనైనా కూర్చోవాలి లేదా అందరం మీదనైనా కూర్చోవాలి. సగం సగం బాలేదు. కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండస్ట్రీలో కూడా పని చేస్తూ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినట్టయితే కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే తద్వారా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ప్రాక్టీస్ స్కూల్ అనే కాన్సెప్ట్ కానీ లేదా అప్రెంటిస్షిప్ అనే కాన్సెప్ట్ని కానీ తీసుకొని రావాలని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీ కరుణ గారిని కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా టు ఎంకరేజ్ స్టూడెంట్స్ into innovation, government has actively expanded T-Hub centers. In fact, today, before we came here, in the conference room, between RG, UKT and T-Hub, we have entered into an MOU. Oka MOU enter ayyamu. Oka T-Hub center kuda ikkada establish chestamani cheppamu. Dani pani kuda ప్రారంభించి అక్కడ కూడా మీ అందరికీ ఇన్నోవేటర్స్కి అవకాశాలు కల్పిస్తాం. As you all know, T-Hub has evolved into a beacon of light for young graduates looking to explore available opportunities and prove their mettle as entrepreneurs. T-Hub పెట్టినప్పుడు చాలామంది చాలా మాటలు అన్నారు. ఇది ఒక బిల్డింగ్ మాత్రమేనా, ఏం చేస్తారు ఇందులో అన్నారు. When we said walk in with an idea and walk out with a product అన్నప్పుడు నవ్వారు, ఇది అవుతుందా అన్నారు. కానీ మొన్న నవంబర్ 18 నాడు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ తన మొట్టమొదటి ప్రయత్నంలో స్పేస్లోకి ఏదైతే రాకెట్ లాంచ్ చేసిందో ఆ కంపెనీ ఇన్క్యుబేట్ అయింది T-Hubలో అని చెప్పడానికి మనందరం కూడా గర్వపడవచ్చు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ, అది కూడా మన హైదరాబాద్లోంచి మన T-Hubలోంచి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అదేవిధంగా రెండవ కంపెనీ నవంబర్ 18 నాడు రాకెట్లు పంపింది స్కై రూట్. దాని తర్వాత 3-4 రోజులకే మరొక హైదరాబాద్ కంపెనీ, అది కూడా T-Hub నుంచి వచ్చింది, ధృవ స్పేస్ అనే కంపెనీ. వాళ్ళు థైబాల్ట్ మిషన్ కి మొన్న బాసర త్రిబుల్ దగ్గర చదువుకునే పిల్లలు మస్తు తిప్పలు పడుతున్నారు అని మంత్రులు అంతా కలిసిపోయి అక్కడ ఉన్న మంచి షేడ్ అందరూ అరుచుకున్నారు. అట్లనే కేటీఆర్ సార్ మనం పోయినప్పుడు మీరు కింద కూర్చున్నాడు ఏంది, మనందరం కలిసి పైన కూర్చోవాలని మాట ఇచ్చిండు. ఇక మాట ఇచ్చినట్టే 2 నెలల కుర్చీలు కూడా వేయించేసిండు ఆడిటోరియం మొత్తం. కానీ ఇంకా కొన్ని పనులు చేయలేని అక్కడ ఉన్న ఆఫీసర్ల మీద మస్తు మండిపడ్డాడు. అట్లనే ఐటంగా చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్లు కూడా ఇచ్చిండు. ఇక అంతేమో కానీ జర చదువుకునే పొలగాలకు మాత్రం ఎటువంటి తిప్పలు రాకుండా చూసుకోరు సార్లు.